సో హలో గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు. అయితే ఈరోజు మనం ఎస్ఎస్సిలో మరియు కొన్ని ఇతర ఎగ్జామ్లో అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని మనం నేర్చుకుందాం. మోస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్, అంటే ప్రతి ఎగ్జామ్లో అడిగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కాబట్టి మీరు కంపల్సరీ చూడాలా. టీజీపీఎస్సీ తెలంగాణ కానిస్టేబుల్లకు ఉపయోగపడతాయి మరియు మన తెలంగాణ గ్రూప్లకు ఉపయోగపడతాయి. అందుకోసం వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమున్నదంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ ఆల్ మ్యాన్ కైండ్, సమ్వన్ హూ ఫ్రీలీ గివ్స్ మనీ అండ్ హెల్ప్ టు పీపుల్ హూ నీడ్ ఇట్. అంటే ఇతరులను సహాయం చేసేటోడు, మనీ ద్వారా కానీ వేరే విధంగా ద్వారా కానీ ఇతరులను మంచి చేసేటోడు, సహాయం చేసేటోడు, దాన్ని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. ఇప్పుడు సెకండ్, ఎపిటాప్ అంటే an inscription on a tombstone in the memory of a person who has died. అంటే చనిపోయిన వారి సమాధిపై రాసే ఒక ఇన్స్క్రిప్షన్ని ఎపిటాప్ అంటారు అన్నమాట, అంటే ఒక మెమొరీ రూపంలో. థర్డ్, అబ్సోలేట్ సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. అంటే దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే అబ్ సో లేట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం అది యూజ్లెస్ ఇక, ఇది సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్, అది దాన్ని యూజ్ చేయలేము ఇక, అది అయిపోయింది. ఫోర్త్, ఇల్లీజిబుల్ అంటే హ్యాండ్ రైటింగ్ విచ్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు రీడ్. ఇల్లీజిబుల్ అంటే ఆ హ్యాండ్ రైటింగ్ మనకు అర్థం కాని హ్యాండ్ రైటింగ్నే ఇల్లీజిబుల్ అంటారు, అంటే డిఫికల్ట్, అది మనకు అర్థమే కాదు. ఫిఫ్త్, ఇన్ఎవిటబుల్ సంథింగ్ దట్ క్యాన్ నాట్ బి అవాయిడెడ్, సర్టెన్ టు హ్యాపెన్, అంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది, మనం దాన్ని ఆపలేమన్నమాట. ఇన్ఎవిటబుల్. తర్వాత సిక్స్త్, అవియరీ ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ ద బర్డ్స్ ఇన్ ఏ కన్ఫైన్మెంట్ ప్లేస్, అంటే పక్షులను ఉంచే ప్లేస్ని మనం అవియరీ అంటాం అన్నమాట. కాంటెంపరీ బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్, ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ విత్ అనదర్, అంటే ఒకటే కాలానికి చెందిన మనుషులు కానీ ఏదైనా కానీ దాన్ని కాంటెంపరీ అంటారు. బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్, ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ విత్ అనదర్, ఇట్లా. స్టాయిక్ అంటే ఏ పర్సన్ హూ క్యాన్ ఎండ్యూర్ పెయిన్ ఆర్ హార్డ్షిప్ వితౌట్ షోయింగ్ హిస్ ఫీలింగ్ కంప్లైనింగ్. అంటే స్టాయిక్ అంటే ఎలాంటి వ్యక్తి అంటే ఎంత అతనికి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఆడు అతడి ఫీలింగ్స్ని బయట చెప్పని వాడే స్టాయిక్ అన్నట్టు. అంటే ఎంత పెయిన్ వచ్చినా ఏమొచ్చినా హార్డ్ ఇది వచ్చినా ఆడు ఫీలింగ్స్ని షో చేయడు అన్నమాట, బయటకు తీయడు అన్నమాట, ఎవరికి చెప్పాడన్నమాట. స్టాయిక్. అథీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అథీస్ట్ ఇది ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. అథీస్ట్ వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అథీస్ట్ అంటారన్నమాట. కార్టోగ్రాఫర్ ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ మేక్స్ మ్యాప్స్. దీన్నే కార్టోగ్రాఫర్ అన్నమాట. ఏ పర్సన్ హూ డ్రాస్ మ్యాప్లను డ్రా చేసేవాడే కార్టోగ్రాఫర్. అండ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ స్మాల్ కన్ఫైన్మెంట్ ప్లేస్. క్లస్ట్రోఫోబియా అంటే ఒక చిన్న రూమ్లో ఉండడానికి భయం అన్నట్టు. ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ స్మాల్ కన్ఫైన్మెంట్ ప్లేస్, ఒక చిన్న రూమ్లో ఉండడానికి చాలా భయపడే వాడే, అంటే దాన్ని ఎక్స్ట్రోఫోబియా అంటారు. ఒమ్నిసెంట్ అంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఎవరికైతే మొత్తం తెలిసి ఉంటుందో అతడిని ఒమ్నిషియంట్ అంటారు. సర్వజ్ఞాని అంటే మొత్తం జ్ఞానం ఉంటుంది, అంటే మొత్తం తెలిసి ఉంటుంది, దాన్ని ఒమ్నిషియంట్ అంటారు. పెనాషియా ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్, దాన్ని పెనాషియా అంటారు. ఏ పర్సన్ హూ నోస్ అండ్ ఈస్ ఏబుల్ టు యూజ్ సెవరల్ లాంగ్వేజెస్. పాలిగ్లాట్ అంటే ఒక్క లాంగ్వేజ్ కాకుండా అన్ని లాంగ్వేజ్లు, వేరే లాంగ్వేజ్లు కూడా వచ్చేవాడిని పాలిగ్లాట్ అంటారు. ఏ పర్సన్ హూ నోస్ అండ్ ఈస్ ఏబుల్ టు యూజ్ సెవరల్ లాంగ్వేజెస్, ఇతర లాంగ్వేజెస్ని మాట్లాడేటోడు కూడా పాలిగ్లాట్. క్రోనాలజీ అంటే an arrangement of events or dates in the order of their occurrence, అంటే ఒక
సీక్వెన్స్ వైస్‌గా ఆర్డర్ చేసేదాన్ని క్రోనోలాజీ అంటారు అన్నమాట. అరేంజ్ చేసేదాన్ని. ఎక్స్‌టెంపర్ ఏ స్పీచ్ ఆర్ ఏ ప్రెజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్. అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, ఎటువంటి ఒక ఇది లేకుండా ప్రెజెంటేషన్ గానీ, స్పీచ్ గానీ ఇచ్చేదాన్నే ఎక్స్‌టెంపోర్ అంటారు. వితౌట్ ఎనీ ప్రిపరేషన్. 17 ఫాస్టిడియస్. ఫాస్టిడియస్ వన్ హూ ఈస్ డిఫికల్ట్ టు ప్లీజ్. అంటే ఆహ్, ఒక్కొక్కరు బాగా జిద్ది ఉంటారన్నమాట. ఒక్కొక్కరు అంటే వినరు జల్దీ. బాగా అంటే ఇట్లా హ్మ్. అన్నోయ్ అయిపోతారు వేరేళ్ళతోని. అసొంటి వాడినే ఫాస్టిడియస్ అంటారు. ఉటోపియా. ఉటోపియా అంటే an imagined society where everything is perfect and everyone is happy. A place of ideal perfection, especially in large government and social candidates. ఉటోపియా అంటే ఏ ఇమాజినేట్ సొసైటీ. ఒక ఇమాజిన్ అంటే ఇమాజిన్ చేసిన ఒక సొసైటీ. అక్కడ ఎవ్రీథింగ్ అంటే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నది. ఎవ్రీవన్ హ్యాపీ ఉంటది. రియల్‌గా అయితే ఎవరు ఉండరు. కానీ ఇమాజినేషన్‌ల అయితే ఆడ మొత్తం అందరు హ్యాపీ ఉన్నారు. మొత్తం ఇట్లా దాన్ని ఉటోపియా అంటారు. అమేచ్యూర్. అమేచ్యూర్ one who plays for pleasure rather than as a profession. A person who neither will experience it nor professional. A non-professional who is inept at particular activity. అంటే అమేచ్యూర్ అంటే ఏమంటే అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ప్రొఫెషన్ కోసం కాకుండా ఒక ఇట్లనే నాన్ ఎక్స్పీరియన్స్‌గా పనిచేసేవాడే అమేచ్యూర్ అంటారు. అనుభవహీన్ అంటే దాన్ని ఆడికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండది. అంటే ప్లెజర్ కోసం పని చేస్తాడు తప్ప ఎక్స్పీరియన్స్ కోసం, ప్రొఫెషన్ కోసం పని చేయడన్నమాట. అంబిడెక్స్ట్రియస్ 20 చూడండి. అంబిడెక్స్ట్రియస్ ఏబుల్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. అంటే 2 చేతులను సరిగ్గా ఉపయోగించేవాడిని అంబిడెక్స్ట్రియస్ అంటారనమాట. 2 చేతులను ఉపయోగించేవాడిని. ఐకోనోక్లాస్ట్. ఐకోనోక్లాస్ట్ అంటే ఏ పర్సన్ హూ అటాక్స్ ఆర్ క్రిటిసైజ్ చెరిష్డ్ బిలీఫ్స్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్. అంటే మన ఒక రివాజ్ అంటే మన ఒక రివాజును అబాలిష్ చేయడం గానీ, లేకుంటే మన మన జాతి ధర్మాల మీద క్రిటిసైజ్ అంటే బిలీఫ్స్ అటాక్ చేయడం గానీ దాన్నే ఐకోనోక్లాస్ట్ అంటారు. ఇన్‌ఫాలిబుల్. దీన్ని చూడండి. ఇన్‌ఫాలిబుల్. ఫాల్ అంటే కింద పడడం. అంటే ఎప్పుడు పడనివాడు. ఇన్‌ఫాలిబుల్ అంటే అంటే వన్ హూ క్యాన్ నాట్ మేక్ మిస్టేక్. ఎప్పుడు మిస్టేక్ చేయని వాడే ఇన్‌ఫాలిబుల్. రైట్. సమ్‌వన్ హూ మేక్స్ చారిటబుల్ ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే సమ్‌వన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇంటెండెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్. ఆల్ట్రూయిస్ట్ అంటే దీంట్లో ట్రస్ట్ అనే ఒక పేరు వస్తున్నదా. అంటే అందరూ దీన్ని గుర్తుంచుకునే ట్రిక్ చెప్తున్నా. అంటే అందరూ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. అందరూ నమ్ముతారు వాడిని. ఎందుకంటే ఆడు అందరిని హెల్ప్ చేస్తాడు. సమ్‌వన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇంటెండెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్. అంటే అందరిని హెల్ప్ చేస్తాడు. అందరిని డబ్బులతోని గానీ, ఇతరులతో దేనితోని గానీ సహాయం చేస్తాడు. దాన్నే ఆల్ట్రూయిస్ట్ అంటారు. 24 ఆర్చీవ్ అంటే ఏ ప్లేస్ వేర్ పబ్లిక్, గవర్నమెంట్ ఆర్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. అంటే ఒక ప్రభుత్వ ఫైల్స్ కానీ ఏమైనా కానీ ప్రభుత్వ ఫైల్స్ కానీ హిస్టారికల్ రికార్డ్స్ అంటే పురాతనమైన రికార్డులు ఏమైనా ఉంటే ఒక పెట్టే ప్లేస్‌నే మనం ఆర్చీవ్ అంటామంట. ఆర్చీవ్. ఓకే. అదే బిబ్లియోఫైల్. 25th బిబ్లియోఫైల్ ఏ పర్సన్ హూ లవ్స్ ఆర్ కలెక్ట్స్ బుక్స్. అంటే పుస్తకాలకు చాలా ప్రేమించేవాడు. అతడిని బిబ్లియోఫైల్ అంటారు. జెనోసైడ్ అంటే ద మర్డర్ ఆఫ్ ఏ హోల్ రేస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ జెన్ వస్తున్నది అంటే జనాలు అనుకోండి. ట్రిక్ కోసం చెప్తున్నాను. అంటే జనాలు అనుకోండి. సైడ్ అంటే మర్డర్ అన్నట్టు. జెనోసైడ్ అంటే జనాల యొక్క మర్డర్ అన్నట్టు. ద మర్డర్ ఆఫ్
ద మర్డర్ ఆఫ్ హోల్ రేస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, దాన్ని జెనోసైడ్ అంటారు అన్నమాట. ఇన్ఆడిబుల్ ఏ సౌండ్ దట్ క్యాన్ నాట్ బి హియర్డ్, అంటే మనం ఆ విన వినలేని సౌండ్నే మనం ఇన్ఆడిబుల్ అంటారు అనమాట. ద సౌండ్ క్యాన్ నాట్ బి హియర్డ్ అంటే మనకు వినబడదు ఆ సౌండ్. ఇన్కరిజిబుల్ వన్ హూ క్యాన్ నాట్ బి కరెక్టెడ్, వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్, అంటే ఒకడు ఉన్నట్టు అతన్ని మనం ఎప్పుడూ సరిదిద్దలేమన్నట్టు. ఇన్కరిజిబుల్ అంటే వన్ హూ క్యాన్ నాట్ బి కరెక్టెడ్, వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. ఇన్కారిజిబుల్ అతనిని మనం ఎప్పుడూ సరిదిద్దలేము, అతడు అంతే అన్నట్టు, దాన్ని ఇన్కారిజిబుల్ అంటారు. ఓకే, లెక్సికోగ్రాఫర్ ఏ పర్సన్ హూ రైట్స్ అండ్ ఎడిట్స్ డిక్షనరీస్. దీంట్లో చూడండి, లెక్సికో అంటే డిక్షనరీస్, ఓకేనా. గ్రాఫర్ అంటే రాసేటోడు అన్నట్టు, డిక్షనరీ రాసేటోడు, దీన్నే లెక్సికోగ్రాఫర్ అంటారు. ఏ పర్సన్ హూ రైట్స్ అండ్ ఎడిట్స్ డిక్షనరీస్. ఓకే, mercenary someone who working or acting merely for money or other rewards. A soldier who fights for the sake of money. అంటే మర్షనరీ అంటే ఎవరైనా సరే ఒక మనీ కోసం పని చేసే దాన్నే మర్షనరీ అంటారన్నమాట. అంటే దీన్ని ఎట్లా మనం ట్రిక్తో గుర్తుంచుకోవచ్చు అంటే, మరగై సేనా తుమారి జో బాడీకి సేనా థీ, అంటే డబ్బుల కోసం మీ సేన పనిచేస్తున్న సేన ఇప్పుడు చచ్చిపోయింది అన్నట్టు. మరగై సేనా తుమారి, ఇట్లా గుర్తుంచుకోండి. ఈరోజు కోసం 30 మనం 1 వర్డ్స్ అయితే మనం నేర్చుకుందాం. అంటే సరిపోతాయి. నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 30 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ మీకు ఇస్తానన్నమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో 12 సార్లు 10 10 10 టైమ్స్, 9 టైమ్స్, 10 టైమ్స్, 12 టైమ్స్ ఇట్లా రిపీట్ అయిన 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, మీరు నోట్స్ రాసుకుంటే మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కానిస్టేబుల్గా కానీ ప్రతి ఎగ్జామ్కి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ రాసుకొని దీన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే ఓకే వచ్చేస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సరే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.